ప్రభుత్వం అమల్లోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి మాకు. కానీ ఎక్కలేని వాళ్ళం, దిగలేని వాళ్ళం ఉన్నాం కదా, బస్సులు వాళ్ళే కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంటే ఫ్రీ బస్ పెట్టారు కదా ఆడవాళ్ళకి, అది ఇబ్బంది ఏంటి దాంట్లో? అదేనండి, ఆగట్లేదు, దిగేదాకా ఆగట్లేదు, ఎక్కేదాకా ఆగట్లేదు. దానివల్ల మా లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఏంటి, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వట్లేదా? ఆయన పథకం పెట్టినా వీళ్ళు బస్సు ఆపట్లేదు అంటారు. లేదండి, అది దాని గురించే కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంతకన్నా ఏం ఇబ్బంది లేదు, కానీ అదొకటే ఇబ్బందిగా ఉంది. మీకు వృద్ధాప్య పింఛన్ అవన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి. మీ పిల్లలకి అమ్మఒడి? అమ్మ ఒడి కూడా ఇస్తున్నారండి. అంతా బాగానే ఉంది. అయితే మీరు బాగుందంటారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం బాగానే ఉందండి మాకు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం బోడే ప్రసాద్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన ఎమ్మెల్యే గారు కదా, అంటే నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అన్నారు. ఓకే, సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారా, సీఎం చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందండి. అంటే ఇంకేం చేస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదో ఒకటి చేస్తారు. ఇలాగే మాకు కొంచెం ఏ ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి ఆడవాళ్ళకి, చేయలేని వాళ్ళకి 15,000 అని అయ్యని వేస్తున్నాడు కదా మాకు డోక్రా గ్రూపులకి. దాని గురించి చంద్రబాబు నాయుడు గారే వేస్తున్నారు. ఏదేమైనా ఆయన వస్తే మంచిగా జరిగిద్ది అంటారు అనుకుంటున్నామండి. మా అభిప్రాయం అది. థ్యాంక్స్ అమ్మా.